ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఒక కొండ పైన వెలిసిన ప్రశాంతంగా ఉండే స్వామివారే లక్ష్మీ నరసింహస్వామి. ఈ లక్ష్మీ నరసింహస్వామిని సాత్విక లక్ష్మీ నరసింహస్వామి లేదా ప్రశాంతంగా ఉండే లక్ష్మీ నరసింహస్వామి అంటారు. లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడున్నా సరే ఉగ్రరూపంగా ఉంటారు. ఈ ఉగ్ర నరసింహుడు ఒకేసారి ఈ ప్రశాంతంగా అది సాత్విక చింతనతోని ఉన్నటువంటి దేవుడు. ఆ సాత్విక ఆ రూపంలో ఉన్నటువంటి దేవుడు ప్రశాంతంగా ఉండటం వల్ల ఈ కోరు కొండ గుట్టపైన ఉన్న ఆలయాన్ని శ్రీనాథుడు వేదాద్రి అనే పేరుతో సంబోధించాడు. ఈ వేదాద్రి అనే పేరుతో సంబోధించిన శ్రీనాథుడు ద్వారాగా పిలువబడిన ఈ ఆలయం లక్ష్మీ నరసింహ ఆలయంగా, వైష్ణవ ఆలయంగా భారతదేశంలోని 108 వైష్ణవ దేవాలయాల్లో ఒకటిగా వెలిసిల్లుతున్నటువంటి ఈ దేవాలయాన్ని కోరుకొండ లక్ష్మీ నరసింహ ఆలయం అంటాం. ఇది ప్రీవియస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఎగ్జామ్లు అడిగాడు. ఇక్కడ జరిగే ఉత్సవాలు గుర్తుండాలి, ఇక్కడ దీన్ని మారుపేరు గుర్తుండాలి. దీంతో పాటుగా ఈ ప్రాంతంలో ఈ కొండ పైన వాడిన శిల రకం తెలియాలి. అలా తూర్పు గోదావరి జిల్లాలో నిర్మితమైన కోరుకొండ దేవాలయం దీనిని లక్ష్మీ నరసింహ స్వామి కోరుకొండ ఆలయం అంటాం. ఇది 108 వైష్ణవ ఆలయాలలో, భారతదేశంలో ఉన్న 108 వైష్ణవ ఆలయాల్లో ఒక వైష్ణవ ఆలయము ఇది వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్మించబడింది. ఇది దాదాపుగా 108 వైష్ణవ ఆలయాల్లో ఒకటిగా ఉన్న లక్ష్మీ నరసింహస్వామి కోరుకొండ ఆలయము 700 నుంచి 800 సంవత్సరాల క్రితమే నిర్మించబడ్డది. 700 నుంచి 800 సంవత్సరాల క్రితం నిర్మించబడ్డప్పుడు దీని నిర్మాణానికి, దీని స్ట్రక్చర్కి మెయిన్గా పూనుకున్నటువంటి వ్యక్తులని పరాశర భట్టార్ కుటుంబ సభ్యులు దీని యొక్క నిర్మాణానికి ఈ కొండపైన నిర్మించడానికి పూనుకున్నారు. పరాశర భట్టార్ కుటుంబ సభ్యులు దీనిని వైష్ణవ సాంప్రదాయం ప్రకారము నిర్మించాలనుకున్నప్పుడు ససానన్స్ అనే ఒక రకమైనటువంటి శిలల్ని వాడి దాదాపు 120 మీటర్ల ఎత్తులోని కొండపైన నిర్మించారు. దీని కొండపైన 120 మీటర్ల ఎత్తు ఎక్కడానికి 650 మెట్లు నిర్మించారు. 650 మెట్లు 120 మీటర్ల ఎత్తులోని ససానన్స్ అనే ఒక శిలను ఉపయోగించి పరాశర భట్టార్ కుటుంబ సభ్యులు 700 నుంచి 800 సంవత్సరాలు క్రితము వైష్ణవ సాంప్రదాయం ప్రకారము నిర్మించబడినటువంటి ఆలయాన్ని లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంటాం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము ఉత్తరాభిముఖంగా ఉంటుంది. ఉత్తరాభిముఖంగా ఉన్న దేవాలయము. ఈ ఉత్తరాభిముఖంగా ఉన్న దేవాలయాన్ని శ్రీనాథుడు ఈయన వేదాద్రిగా పేర్కొన్నాడు. శ్రీనాథుడు వేదాద్రిగా పిలువబడిన ఆలయం కోరుకొండ ఆలయం. కోరుకొండ ఆలయాన్ని శ్రీనాథుడు వేదాద్రిగా సంబోధించారు, వేదాద్రిగా పిలిచారు. ఉత్తరాభిముఖంగా ఉన్నటువంటి దైవం ఇది వేదాద్రిగా సంబోధించేటువంటి ఇది ప్రశాంతంగా ఉన్న లక్ష్మీ నరసింహుడు ఉంటాడు. ప్రశాంతమైన ఈ ప్రశాంతని సాత్విక లక్ష్మీ నరసింహస్వామి అంటారు. సాత్విక లక్ష్మీ నరసింహస్వామి, ప్రశాంత లక్ష్మీ నరసింహస్వామి వేదాద్రిగా పిలువబడింది, ఉత్తరాభిముఖంగా ఉన్నది. పరాశర భట్టార్ కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి ఇక్కడ ప్రతి సంవత్సరము స్వామివారికి కళ్యాణంతో పాటుగా స్వామివారి కళ్యాణం, ఈ స్వామివారి లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణం ప్రతి ఏడాది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా గోదారంగనాయక స్వామి కళ్యాణం జరిగింది. ఈ గోదారంగనాయక స్వామి కళ్యాణం తర్వాత ఇక్కడ ప్రతి సంవత్సరము జరిగేటువంటి 2 ఉత్సవాలు ఉంటాయి. ఒకదాని పేరు రథోత్సవంతో పాటుగా తిరుప్పావై ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ తిరుప్పావై ఉత్సవాలు, రథోత్సవము, గోదారంగనాయక స్వామి కళ్యాణము, మరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం మాత్రం ప్రతి సంవత్సరము పాల్గొన మాసములోని ఏకాదశి రోజున, పాల్గొన్న శుద్ధ ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణము, తర్వాత గోదారంగనాయక కళ్యాణము, రథోత్సవం, తిరుప్పావై ఉత్సవాలు జరిగేటువంటి ఈ యొక్క ఆలయము గతంలోని ఎగ్జామ్లోని క్వశ్చన్లు అడగడం జరిగింది. అది ఉత్సవాల గురించి అడుగుతుడు. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ ఆలయంలో జరిగే ఉత్సవాలు ఏమంటారు? తెప్పోత్సవం, రథోత్సవం, తిరుప్పావై ఉత్సవాలు అంటాడు. దాంతోపాటుగా వైష్ణవ ఆలయం అటువంటి దీనిని ఏ యొక్క వంశస్థులు నిర్మించారు? ఇది ప్రశాంత లక్ష్మీ నరసింహస్వామి ఉంటుంది. సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వేరు. నెక్స్ట్ భువనగిరిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వేరు. లక్ష్మీ నరసింహస్వాములు ఏర్పడే విధానాన్ని బట్టి, అటు వాళ్ళు వెలిసిన విధానాన్ని బట్టి ఇక్కడ ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి శ్రీనాథుడు వేదాద్రిగా సంబోధించారు.